లైవ్ షోకి శ్రీస్వాతం. విభజనకు నిప్పు పెట్టింది వైఎస్ అయితే ఆజ్యం పోసింది సోనియా గాంధీ అన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 18% మంది అవునని, 82% మంది కాదంటున్నారు. ఇక రాజేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. సరే, రేవంత్ గారి ఆడియో ఇవన్నీ ఏదో మళ్ళీ అసెంబ్లీ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారని అంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన మీ లోకేష్ గారి కార్ డ్రైవరు కొండలరెడ్డి గారు దొరకలేదు, ఆయన విచారణకి వెళ్ళలేదు. ఇటువైపు కేటీఆర్ గారి కార్ డ్రైవరు గన్మెన్లు వీళ్ళు దొరకట్లేదంట. ఒక కేసులో జిమ్మీ కేసులోను, అట్లాగే పెందుర్తి కేసులోను. ఎట్లా ఈ కార్ డ్రైవర్ లోకేష్ వర్సెస్ కేటీఆర్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది? ఈ రెండు ఒకటి కాదు సార్. ఒకటి సండ్ర వెంకట వీరయ్య గారు, రేవంత్ రెడ్డి గారి వీరి యొక్క గొంతులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం అని చెప్పి ఏసీబీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చారు, అయిపోయింది, సంబంధం లేదు. రెండో విషయం, కొండలరెడ్డి ఆయన యొక్క లోకేష్ డ్రైవర్ వాళ్ళందరూ కూడా డబ్బులు వాళ్ళే సంచులు పంపించారు కాబట్టి లోకేష్ నాయకత్వంలోనే డబ్బులని పంపించారు. కొత్త స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు, అంతే కదండి. లోకేష్ నాయకత్వం మొన్నటిదాకా చంద్రబాబు అన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరికి ఇస్తారండి? కొడుకే కదా, ఇద్దరు కలిసే కదా, ఇంట్లోనే ఒకటే ఇంట్లో ఉంటారు కదా. కాదు కదా, చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళ యొక్క డ్రైవర్ ద్వారా వాళ్ళు డబ్బులు ఏదైతే పంపించారో ఆ డబ్బులన్నింటినీ వాళ్ళు ఇచ్చే క్రమంలో వాళ్ళందరూ నేరస్తులందరూ ఏదైతే ముద్దాయిలందరూ చెప్పారు, ముద్దాయిలుగా ఉన్న చెప్పారు వాళ్ళందరూ వీళ్ళ యొక్క పేర్లు ఏసీబీలో చెప్పడం వల్ల లోకేష్ గారి పేరు కూడా చెప్పారా సార్? వాళ్ళ పేపర్ లో వచ్చిందే, మీరు మీ టీవీలో వచ్చిందే. లోకేష్ గారి పేరు చెప్పినట్టు నేను ఎక్కడ చదవాలి. అనేక డ్రైవర్లను ఈ రోజున రేవంత్ రెడ్డి డ్రైవర్ కావచ్చు, లేకపోతే సెబాస్టియన్ కావచ్చు, మిగతా లోకేష్ డ్రైవర్ కావచ్చు, ఎవరైతే ఈ వెహికల్స్ వీళ్ళందరూ ఇట్లా ఉన్నారో డబ్బులు పంపించిండ్రో వీళ్ళందరినీ కూడా ఒక 8 మందిని కొనాలని చెప్పేసి డబ్బులను తయారు చేసుకుని ఎక్కడి నుండి వచ్చినాయనేది అందరికి సమాచారం ఉన్నది. దాని ప్రకారం ఎక్కడ ఇచ్చినో బాబు ఏంటి అని చెప్పేసి ఏసీబీ తెలుసుకుంటుంది. వాటి ఏదో పాకిస్తాన్ లో ఇప్పుడు మనకి ఎట్లుందో అంటే, పాకిస్తాన్ లో ఒక గొడవ అయినట్లయితే మన ఇండియాలో ఇదైనట్టు, ఇండియాలో ఇదైనట్లయితే పాకిస్తాన్ లో వాళ్ళు రాయబారుల కార్యక్రమాలు చేస్తే ఎట్లయితుందో ఇక్కడ కొండలరెడ్డిని చేయాలని చెప్పేసి అంటే చిన్న పిల్ల మనస్తత్వంతో, అంటే ఇమ్మెచ్యూర్డ్ గా వీళ్ళు చేసింది కాబట్టి కేటీఆర్, ఎందుకంటే కేటీఆర్ ని లోకేష్ ని ఈక్వల్ గా చేయాలనుకొని ఒక పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏసీబీ ఎవరు ముద్దాయిలుగా ఉన్నారు, ఎవరు కేసు నడుస్తూ ఉన్నది అంటే కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కేసులో లేదు. కేసులో ఉన్నది వాళ్ళకి అవసరం అడగాల్సింది. కేటీఆర్ ఈయన అసలు మత్తయ్య అనేవాడు చాలా చిన్నవాడు, అతనికి రోజుకో 1,50,000 ఇచ్చేసి అక్కడ మొత్తం కూడా ప్రభుత్వం అతన్ని పోషిస్తున్నది. ఈ రోజున ప్రభుత్వం అక్కడ పోషిస్తూ అతని తరఫున వకాల్తా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది, ఆయన ప్రైవేట్ వ్యక్తులు కాదు. అంటే దొంగలందరినీ హైదరాబాద్లో దొంగతనం చేయడం, అకృత్యాలు చేయడం, వాళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో దాచిపెట్టడం, వాళ్ళ తరఫున కోర్టులో వాదించడం, ఇవన్నీ వాళ్ళకి ఈ రోజున మిగతా పాలన మీద వదిలిపెట్టేసి ఈ దొంగతనం లెక్కలు ఎట్లా బయట పెట్టాలని దానిలో ఉన్నది తప్ప వేరేది ఉద్దేశం లేదు. కేటీఆర్ గారి మాజీ డ్రైవర్లు కానీ వాళ్ళందరూ ఎందుకు దాక్కున్నారు? లోకేష్ డ్రైవర్ ని వాళ్ళు అన్నారు కాబట్టి మేము కూడా ఆయన డ్రైవర్ ని పెట్టుకుందామని ఒక చిన్నపిల్లల చేష్టలు తప్ప అపరిపై ఎక్కువతో చేస్తున్న తప్ప ఇంకోటి కాదు. మరి వాళ్ళు ఎక్కడ, వాళ్ళ ఆచూకీ ఎక్కడ? వాళ్ళు చక్కెరలు తిరుగుతూ కొడుతున్నారంట పోలీసులు. కేటీఆర్ గారు ఎక్కడ ఉన్నారు మీకు? కేటీఆర్ గారు మాజీ డ్రైవర్లు కదా, మాజీ గన్మెన్ మాజీ డ్రైవర్ అంట కదా. మాజీ గన్మెన్ ఆయన ఇంట్లో ఉంటారు. ఎందుకు పోయిందంటే సీఎం క్యాంప్ ఇప్పుడు మాజీ డ్రైవరు మాజీ డ్రైవరు మాజీ గన్మెన్ ఉన్నట్లయితే సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉండరు కదా. వాళ్ళు ఒక కేసు, ఇప్పుడున్న వాళ్ళు ఒక కేసు, అది 2 కేసులు కదా. అదే సార్, ఏమో జిమ్మి మత్తయ్యని బెదిరించిన కేసులు ఇప్పుడున్న వాళ్ళు, అంతకుముందు పెందుర్తి కేసులో ఉన్నాడో పాత వాళ్ళు. మత్తయ్యను కానీ ఇంకోని కానీ బెదిరించాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి కానీ కేటీఆర్ కానీ డ్రైవర్లకు కానీ మనకు అవసరం లేదు. అధికారం ఏంటో నాకు తెలియదు కానీ మొత్తం మీద ఇచ్చినప్పుడు ఒకటి అక్కడ కేసు లేదు, వాళ్ళకి అధికారం లేదు, ఒకటే ఉన్న మీడియాతోని వాళ్ళందరి ముందు చేయడానికి కోసం అని చెప్పేసి ఒక పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. అందులో వాళ్ళు దారుణంగా దెబ్బతింటారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటది, ప్రజలు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. రైట్. హుజూర్ నగర్ నుంచి వెంకటేశ్వర లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వర నమస్కారం, మాట్లాడండి. వెంకటేశ్వర మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. రాజేశ్వర రెడ్డి గారికి ఒక ప్రశ్న సార్. అడగండి, ఏదైనా పద్ధతిగా అడగండి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్నది. ఈ అభివృద్ధిని చేయలేక పక్క రాష్ట్రంపై నేపాల్ నెడుతూ పబ్బం గడుపుతున్నారే తప్ప డిప్యూటీ సీఎం
ఆ దాటిన తర్వాత అక్కడ ఉంటే మీకు అవపడదు. ఫామ్ హౌస్ లో ఉందా ఎక్కడ ఉందా అని చెప్పేసి ఎటుముఖం పెట్టుకొని మాట్లాడద్దు. ఫామ్ హౌస్ కు పోవడం ఏమన్నా నిషిద్ధ ప్రాంతం అదేమన్నా సింగపూర్ లోనో అక్కడికో పోయి డబ్బులు దాచుకొచ్చుకురావట్లేదు చంద్రబాబు నాయుడు చేసినట్టు. ఫామ్ హౌస్ కానీ ఇంకో దగ్గర కానీ వెళ్తారండి. ఫామ్ హౌస్ ఏముంటుందో అనేక మందిని చూపించిండ్రు. పరిపాలన ఎక్కడ జరుగుతుంది, సెక్రటరీ జరుగుతుందా, ఇంట్లో జరుగుతుందా అని ఒక పిచ్చిగా అంటే చెప్తున్నా. ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన కొంతమంది కేదాడ ఇప్పటికే వాళ్ళ ఎట్లా ఉంటది అంటే మైండ్ సెట్ మారదు. ఇదే మాట్లాడేది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏంది సార్ అట్లా మాట్లాడండి, కొద్దిమంది మాట్లాడండి, వాళ్ళందరూ దోచుకోవడానికి వచ్చారు. ఈ పదాలు ఇందాక చెప్పింది ఫ్రెండ్స్ అంటారు, మరి ఇద్దరు మంచి తేడా ఫ్రెండ్స్ ఏంటండి? చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఫ్రెండ్స్ చేస్తున్నాడు తప్ప నిజమైన ఫ్రెండ్ ఆయనే. మాకు దురదృష్టం ఏంటంటే మేము కాంగ్రెస్ తో కుమ్మక్కు అవుతాం, మేము టీఆర్ఎస్ తో కుమ్మక్కు అవుతాం. కనపడే వాళ్ళందరితో మేము కుమ్మక్కు అవటమే. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎవరితో కుమ్మక్కాడు మాకు అర్థం కాలేదు. రాజేంద్ర గారు చెప్పండి, ఈ కార్ డ్రైవర్లు ఆ కార్ డ్రైవర్లు, అవును ఈ కార్ డ్రైవర్ లోకేష్ గారు కార్ డ్రైవర్ విచారణకు వెళ్ళకపోవడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? కోర్టుకు పోవడం అనేక కారణాలు ఉంటాయి, పోలీసు దగ్గర పోకపోవడం అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, పెళ్ళాం దగ్గర ఊరికి పోయి ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. ఈ కానీ కరెక్ట్ గానే కనీసం బీజేపీగా కాదు అడ్వకేట్ గా వాళ్ళు చేస్తుంది విపక్షంగా కాదు. వాళ్ళు అడిగింది అడ్వకేట్ గా మిమ్మల్ని అడిగారు, డ్రైవర్ ఏసీబీ పిలిస్తే పోవాలన్నా వద్దా? ఎవరైనా సరే పోవాలి, కానీ హాజరు కానప్పుడు కొన్ని కారణాలు ఉంటే కూడా హాజరు కాకపోతే నెక్స్ట్ టైం పోవాల్సి వస్తుంది. అది కాంట్ ఎస్కేప్. నో వన్ కెన్ ఎస్కేప్. అంతే. అందుకని ఏపీసీ మీరు ఒక లాయర్ కదా, ఏపీసీఐడి వాళ్ళు వాళ్ళ జ్యూరిడిక్షన్ ఏంటో ఆ కథ ఏందో నాకు తెలియదు, కానీ అట్లా ఇవ్వచ్చు సిఐడి వాళ్ళు నోటీస్. జిమ్మి మొత్తం ఎవరినో బెదిరించారని చెప్పి ఇప్పుడు కేసు ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ అయిందా అనేది నాకు తెలియదు. అందుకని నాకు కూడా మనకు కూడా అన్ని ప్రచారం మనకు కూడా ఎక్కడ రిజిస్టర్ అయింది? రిజిస్టర్ ఎక్కడ చేశారు కదా, విజయవాడలో ఎక్కడ చేశారు. అక్కడ రిజిస్టర్ అయినా కూడా ఎక్కడ అతను ఇక్కడ పౌరుడు అనుకుంటా కదా, ఇక్కడ పౌరుడు మీద అక్కడ రిజిస్టర్ పౌరుడు. ఇప్పుడు ఒరిస్సా వచ్చి దొంగతనం చేస్తాడు మాట చెప్తున్నా. మన ఇండియాలో ఐపీసీ కరెక్టే. అప్పుడు లోకల్ పోలీస్ రావాలా, ఏపీసీఐడి రావాలా? లోకల్ పోలీస్ ఇన్ఫార్మ్ చేయాలి. అక్కడ లోకల్ పోలీస్ రావాలా, ఏపీసీఐడి వెళ్ళాలి. అది జరగలేదు అప్పుడు నమస్తే తెలంగాణ అప్పుడు అది జరగదు. ఎట్లా జరిగింది? లోకల్ పోలీస్ నిన్న కూడా జరగలేదు సార్. ఏ ఏరియాలో లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి, ఏ ఏరియా పోతున్నారో సరే. ఇవన్నీ మన పక్కన రంగారెడ్డి గారు ఫస్ట్ ఓపెనింగ్ డిబేట్ చెప్పారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా ఇవన్నీ చిన్న చిన్న వదిలిపెట్టి ప్రజలు ఎవరు తప్పండి సార్. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే తీసుకున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకున్నారు, వైసీఆర్ ఎమ్మెల్యే తీసుకున్నారు. అది తప్పే, ఇది కూడా తప్పే. తప్పు ఎవరు నిర్ణయించాలి? అది తప్పే అంటారు కదా. అది అన్నా కరెక్ట్ అన్నా. ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఆయన దగ్గర ఓటు ఆడడానికి పోయాడు, డబ్బులు అడిగాడు, డబ్బులు అడిగాడు. అదే వాళ్ళ కేసు. ఆయన అడిగాడు కాబట్టి చెప్పే కదా. ఇప్పుడు నాయకుల వరకే పరిమితం కాకుండా నాగార్జున సాగర్ వాటర్ విషయంలో కూడా అట్నే చేశారు. ఏపీ అధికారులు, తర్వాత ఏంటంటే తెలంగాణ అధికారులు, ఆ పోలీసు ఈ పోలీసు పోట్లాడుకున్నారు. అంటే చివరికి ఏంటంటే వీళ్ళ దగ్గర పనిచేసేటువంటి సిబ్బందిని కూడా ఈ రకమైనటువంటి వాదనలోకి తీస్తా ఉన్నారు. ఇవన్నీ చాలా చీప్ గా ఉన్నాయి. నాగార్జున సాగర్ లో గొడవ కావడానికి మనం కాదు కారణం. అక్కడ ఉన్న నాయకులు వాళ్ళ అధికారులను తీసుకొని వస్తే వాళ్ళు ఇక్కడ గొడవ చేస్తుంటే మనం ఆపి వాళ్ళ యొక్క ఏంటని చెప్పి మాట్లాడి వాళ్ళ అవసరం మన వాళ్ళకి వాటా లేకున్నా కూడా వాళ్ళకి కావాల్సిన క్యూసెక్లను వాటా ఇచ్చినాం. గొప్పతనం వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ మీద చెప్పలేదు, వాళ్ళని ఆపినాం. వాళ్ళు వచ్చి గొడవ చేస్తుంటారు. ఒక్కగాడే కట్టదు. దయచేసి ఎవరు కారణం గొడవ చేయడానికి, గొడవను ఎవరు ఆపినా తప్ప డ్రైవర్ ఇష్యూతో క్లోజ్ చేసి ఇప్పుడు అట్నుంచి వచ్చినా కూడా వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా నేను అనేది ఏంటంటే అధికారులు పోలీసులు అనేది కాదు. ఇక్కడ
అక్కడ ఆ సమస్యను పరిష్కారం చేయవలసింది ఏంది? ఓకే, అది వదిలేసేయండి, అది అయిపోయింది. నేను ఇప్పుడు చెప్పేది డ్రైవర్ల విషయంలో మీరు ఎటువైపు? ఇది చాలా చీప్ గా ఉన్నది, చాలా చీప్ గా ఉన్నది. ప్రజలు కూడా ఏంటంటే ఇటువంటివన్నీ కూడా చూసి చాలా అసహించుకుంటారు. కావాలనే మీరు జనరల్ సందేశం ఇస్తే, జనరల్ సందేశం మీరు చాలా సార్లు ఇచ్చారు, అది కాదు కదా స్పెసిఫిక్ గా వీళ్ళు తప్పు చేశారా లేదా, ఎవరు తప్పు అయితే అలాదని చెప్పండి అని. ఒకవేళ తప్పు చేస్తే ఏంటంటే అది పద్ధతి కాదు. రాంబాబు గారు ఫైనల్ జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా సిల్లీగా ఉన్నాయి సార్. ఒకటేంటంటే మనం ఒకసారి నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం పరిశీలిస్తే, ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ కేసు చూడండి, అలాగే భూమా నాగిరెడ్డి కేసు చూడండి. చింతమనేని ప్రభాకర్ ఒక ఎంఆర్ఓ మీద చేయి చేసుకుంటే ఎంఆర్ఓ కేసు పెడితే చింతమనేని ప్రభాకర్కు సంబంధించిన వాళ్ళు ఒక ఫాల్స్ కేసు పెట్టారు. ఏమని? SC/ST కేసు పెట్టారు. ఇదే భూమా నాగిరెడ్డి గారి వ్యవహారంలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ SC/ST కేసు పెట్టాడు విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రొవోక్ చేయడం ద్వారా పెట్టినటువంటి కేసు. ఇక్కడ నేను ఎందుకు ఈ రెండు ఉదాహరణలు చెప్తున్నానంటే, ఇక్కడ ఓటుకు నోటు కేసు అనే దానిలో ఒక చట్టబద్ధంగానే దొరికినటువంటి కేసు, దీన్ని అటాక్ చేయడం కోసం ఒక ఫాల్స్ కేసు పెట్టాడు చంద్రబాబు నాయుడు. అక్కడ పెట్టినట్టుగానే పెట్టాడు, ఇక్కడ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ అట్ ఆల్ పెట్టి ఇవాళ ఏమంటున్నారంటే, మా డ్రైవర్కి ఇస్తే మీ డ్రైవర్కి ఇస్తాం, మా లోకేష్కి ఇస్తే మీ కేటీఆర్కి ఇస్తాం, నన్ను అరెస్ట్ చేస్తే నిన్ను అరెస్ట్ చేస్తాను, నీకు సిబిఐ ఉంది నాకు సిబిఐ ఉంది, ఏసీబీ ఉంది, నాకు పోలీసు ఉంది నీకు పోలీసు ఉంది, నాకు యంత్రాంగం ఉంది నీకు యంత్రాంగం ఉంది, కాబట్టి చప్పుడు లేకోకుండా నన్ను అరెస్ట్ చేయమాక రాజీ పడిపోదాం అనేటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే నాకు అనుమానం ఉంది, వీళ్ళు కూడా ఏదో సందర్భంలో చంద్రబాబు నాయుడు రాజీ పడిపోతారేమో. ఎందుకంటే పడ్డారన్నారు, ఇప్పుడేమో పడతారేమో అన్నారు. కిందసారి వచ్చినప్పుడు నేను ఏమన్నా అంటే, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకపోతే కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో రాజీ పడ్డట్టే అని చెప్పాను. అంతవరకు చెప్పి ఇప్పటికి కూడా ఆప్షన్ పెట్టాను నేను. ఎందుకంటే 164 లో సబెన్స్టన్ కేసీ చంద్రబాబు నాయుడు ఊసెత్తిన తర్వాత టిల్ నౌ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, మీరు రాజీ పడుతున్నారేమో అనేటటువంటి అనుమానాలు ప్రబలంగా ఉన్నాయి. తీర్చుకోవాల్సిన బాధ్యత మీరు, తీర్చుకోకపోతే చంద్రబాబుతో పాటు మీరు మునుగుతారు. అనేక మంది సాక్షుల్ని విచారించాల్సినది కేసులో, అందులో భాగంగానే డ్రైవర్లను గానీ గన్మెన్లను గానీ ఇతర మరి ఉడతల జోలికి వెళ్తున్నారు అనేది కొంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అదే కదా వాళ్ళు చెప్పినప్పుడు. ఎవరి దగ్గర దొరుకుతుందా? ఉడతలు లాంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ దొరికేదే వాళ్ళ దగ్గర కదా, ఎవరు పోతున్నది. ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత రేపు లోకేష్ అవుతాడు, చంద్రబాబు నాయుడు అవుతాడు, ఎవరు ఇన్వాల్వ్ అయితే అవుతారు తప్ప వాళ్ళు కేటీఆర్ అవుతారు, కేసీఆర్ అవుతారు అంటారు. ఈ కేసులోకి వెళ్ళి బయట ప్రభుత్వానికి లేదు. వాళ్ళు నిజంగా నేరం చేసినట్లయితే ఖచ్చితంగా నేరంలో వాళ్ళు సీరియస్ గా అన్నారా, ఊరికే ఏదో మాట వరుసగా అన్నారా లోకేష్ ద్వారా ఇచ్చారు అని ఒక ఆరోపణ నిజమా? చంద్రబాబు నాయుడు లోకేష్ ద్వారానే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఏముందని తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు డబ్బులు వాళ్ళ దగ్గర ఇంకోటి చేసేదా? అంతర్గతంగా కేసులో విచారణలో ఎవరెవరు పేర్లు ఉన్నారో వారికి నాకు కూడా తెలియాల్సిన అవసరం లేదు సార్. వారు చెప్తున్నారు అధికార పార్టీ కదా, అధికార పార్టీకి విషయాలు తెలిసిపోతాయంటే తన పంతాన్ని చేసుకోబోతుంది, సాక్షులను విచారిస్తున్నారు. లోకేష్ పేరు కూడా ఉండి ఉంటుంది. మా లోకేష్ నోటీస్ ఇస్తే మీ కేసీఆర్ నోటీస్ ఇస్తాం, కేటీఆర్ నోటీస్ ఇస్తాం అనేది ఆల్రెడీ సిగ్నల్ పంపారు. విభజనకు నిప్పు పెట్టింది వైఎస్ అయితే ఆజ్యం పోసింది సోనియా గాంధీ అన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 18% మంది మాత్రమే అవునంటున్నారు, 82% మంది కాదంటున్నారు. అందరూ నిప్పెట్టి అందరూ ఆజ్యం పోసారు అనుకుంటున్నారేమో. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రామచంద్ర గారు, రంగారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, రాజేశ్వర రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.